హాయ్ అండి, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. ఈ మోడల్ ఫ్రాకు కటింగ్ అదేవిధంగా స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇది వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ అంటారు. కింద పట్టి వస్తుంది. అదేవిధంగా కింద మనకి ఫ్రిల్స్ దగ్గర కూడా ఇలాగా పట్టి వస్తుందండి. అంటే మనకి ఫ్రిల్స్ పట్టి ఇలాగ వస్తుంది స్టెప్. ఇది వచ్చేసి అంబ్రెలా అనమాట. మనకి నడుము దగ్గర అంబ్రెలా వస్తుంది. సో నా సైజుని బట్టి కుట్టమన్నారండి. అందుకని చెప్పేసి నేను వేసుకుని చూపిస్తున్నాను. వాళ్ళు కూడా చెప్పారు వేసుకుని చూసి ఏమైనా లూజ్ ఉంటే స్టిచ్ వేసేసేయండి అని. చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా గేరా అనేది. ఇది వచ్చేసి నేను ఒరిజినల్ క్లాత్ 2 పీసులు ఇచ్చారండి. ఒకటి 2 మీటర్లు, ఇంకోటి వచ్చేసి 2.5 మీటర్లు. మొత్తానికి 4.5 మీటర్లు ఒరిజినల్ క్లాత్. లైనింగ్ క్లాత్ వచ్చేసి మనకి ఒక 1.5 మీటర్ ఒకటి ఉంది, 2 మీటర్స్ ఒకటి ఉందన్నమాట. మొత్తం 3.5 అయితే ఇచ్చారు. నేను కావాల్సినంత వాడుకున్నాను. వెనకాల చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఎక్కడ కూడా మనకి ముడతలు ఏమి లేకుండా నా సైజు కదా అందుకు నేను కుట్టాను అనమాట. వేసుకుని చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది కదా. సో వెనకాల కూడా చూడండి ఎంత బాగా వచ్చేసిందో. కింద పైన అంబ్రెల్లా వస్తుంది, కిందేమో మనకి స్టెప్స్ అది ఒక ఫ్రిల్ వస్తుంది అనమాట. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మెథడ్లో మీరు ఏ సైజ్ అయినా సరే ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఈ సైజ్ అనే కాదు, నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు కుట్టుకున్నారంటే ఏదైనా కుట్టుకోవచ్చు. కానీ వీళ్ళు హైట్ తక్కువ ఉంటారండి, అందుకనే మీకు బాడీ పార్ట్ అనేది కొంచెం పైకి వచ్చిందనమాట. నేను హైట్ కొంచెం వాళ్ళకన్నా ఎక్కువ ఉంటాను. సో మీకు హైట్కి తగ్గట్టు బాడీ పార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వాళ్ళు నాకు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ 2.5, అదేవిధంగా 2 మీటర్లు 2 ఉంది. 2.5 ఉన్నదేమో కింద బాటమ్ పార్ట్కి వాడతాను. మిగతాదంతా కూడా బాడీ పార్ట్కి ఫ్రిల్స్ పార్ట్కి వాడదామని పక్కన పెట్టాను. తర్వాత వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న క్లాత్లన్నీ కూడా లైనింగ్ క్లాత్ కింద ఇచ్చారండి. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి లైనింగ్ పాలిస్టర్ క్లాత్ అనమాట. యాక్చువల్గా కాటన్ వేసుకుంటే బాగుంటుంది, కానీ వాళ్ళ దగ్గర క్లాత్లు ఉన్నాయి, వేస్ట్ అవ్వడం ఎందుకని. అంటే 1 మీటర్ ఉంది, ఇంకా చిన్న పీసెస్ ఉన్నాయన్నమాట. సో మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి కటింగ్ చేద్దామని చెప్పేసి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని, అంటే సన్నం అంటే 30 సైజ్ అనమాట. 30 సైజ్ కాబట్టి మనకి పెద్దగా క్లాత్ ఏం పట్టదు. సగానికి ఫోల్డ్ చేశాను, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను. ఇలా చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కట్ అవుతుందండి, ప్రాబ్లం ఏముండదు. ఇలాగ నీట్గా పెట్టేసుకుని చూడండి, ఎలాగైతే పెట్టుకున్నానో అలాగా ఇలా పెట్టేసుకుని ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర కట్ చేసేయండి ఇలాగ నీట్గా. ఫస్ట్ అయితే నీట్గా కట్ చేసుకుంటే మనకి క్లారిటీగా ఉంటుంది. పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 12 ఇంచులు, దాంట్లో సగం 6 ఇంచులు. చంకడౌన్ కూడా నేను 6 ఇంచులే తీసుకున్నాను. తర్వాత చూద్దాం ఏమైనా ఎక్కువ తక్కువ అయితే చూడొచ్చు. చెస్ట్ లూజ్ వచ్చేసి 7.5 అండి, 7.5. ఇక్కడ పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసాను. పైన షోల్డర్ కావాలి కదా జాయిన్ చేయడానికి ఖర్చు వదిలేసాను. పొడుగు వచ్చేసి 11.5 అనమాట. బాడీ పార్ట్ పొడుగు ఖర్చుల కోసం ఒక 1/4 ఇంచు. యాక్చువల్గా నాకు 13 వస్తుంది. అంటే వీళ్ళు హైట్ తక్కువ ఉన్నారు కాబట్టి నేను బాడీ పార్ట్ ఒకటే చూసుకున్నాను అనమాట. హైట్ చూడగానే అర్థమైపోయింది. అందుకు నేనైతే వాళ్ళ బాడీ పార్ట్ వచ్చేసి నేను ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసాను. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా ఇలా షేప్ ఇచ్చేసేయండి. షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేయండి. నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులండి. దాంట్లో 4వ భాగం 7 ఇంచులు, డాట్ కోసం 1 ఇంచు కలిపితే 8 ఇంచులు. 8 ఇంచులకి మార్కింగ్ వేశాను. కానీ మనకి సైడ్కి ఖర్చులకి లేదండి ప్లేసు. మనకి ఇంత క్లాత్ పెట్టుకుని మళ్ళీ అతుకులేస్తే మనకి టైం వేస్ట్, ఫినిషింగ్ కూడా మిస్ అవుతుంది కదా. సో నేను ఈ పార్ట్ వదిలేస్తే బెస్ట్ ఏమో. అంటే కొంచెం సేవ్ చేద్దామని చెప్పేసి క్లాత్ని ట్రై చేశాను, కానీ మనకి సైడ్కి ఖర్చులకి లేదనమాట. ఖర్చు అనేది క్లాత్ అనేది లేదు ఖర్చులకి. సో ఈ పార్ట్ అయితే తీసేస్తాను. అందుకని ఎప్పుడు కూడా మనం ఏదో సేవ్ చేద్దామని అనుకోకూడదు, టైం వేస్ట్ అవుతుంది. సో ఇటువైపు ఉన్న పార్ట్ తీసేసాను. ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తానంటే సగానికి ఫోల్డ్ చేశాను కదా, ఇటు ఫోల్డ్ చేస్తాను అనమాట. మళ్ళీ సగానికి ఫోల్డ్ చేస్తే సరిపోవట్లేదు, పన్నా చిన్న పన్నా కదా. అందుకుని ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫోల్డ్ చేశాను, సరిపోతుంది. మళ్ళీ మనం ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. అందుకని మీరు ఎప్పుడు కూడా ఇలాగ టైం వేస్ట్ చేసుకోకండి. నేను క్లాత్ సేవ్ చేద్దామని చెప్పేసి అలా చేశాను అనమాట. ఖర్చులకి ఉండట్లేదు. కింద వదిలేసేయండి. ఎంత కావాలో మనకి 11.5 కదా, 11.5కి ఒక మార్కింగ్ వేయండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. అయిపోయింది. తర్వాత వచ్చేసి స్కేల్ తీసేసుకుని నీట్గా ఇలా మార్కింగ్ వేసుకోండి. పైన ఖర్చులు కింద ఖర్చులు అండి, మొత్తాన్ని కలిపి నేను మార్కింగ్ వేసుకున్నాను. ఫుల్ షోల్డరు 6 ఇంచులు, చంకడౌన్ కూడా 6 ఇంచులే. చెస్ట్ లూజు మనకి 30 ఇంచులు కదా, దాంట్లో సగం 7.5 అనమాట. 7.5కి ఒక మార్కింగ్ వేశాను. నడుము లూజ్ వచ్చేసి 28, అంటే 7 ఇంచులు, డాట్ కోసం 1 ఇంచు కలిపితే 8 ఇంచులు. 8 ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసాను.
ఇలాగ స్ట్రైట్గా వేసేసుకోండి. ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి, కర్వ్ షేప్ సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే. అయిపోయింది కదా. ఇప్పుడు చంక రౌండ్ ఒకసారి చూసుకుందాం ఎంత వచ్చింది ఏంటనేది. మనకి యాక్చువల్గా 7 ఇంచులు అంటే 14 ఇంచులు రౌండ్, ఒక 2 గీతలు ఎక్కువ వచ్చిందండి, పర్లేదు. ఇది బ్లౌజ్ కాదు కదా, ఫ్రీగా వేసుకోరు కాబట్టి, అంటే బాగా టైట్గా వేసుకోరు, ఫ్రీగా వేసుకుంటారు కాబట్టి మనకి 2 గీతలు ఎక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు. నెక్ వచ్చేసి నేనైతే 3 ఇంచులు తీసుకుంటున్నానండి. ఓకేనా, నెక్ 3 ఇంచులు తీసుకుంటే నేను చూపించిన షేప్ వస్తుంది. డౌన్ వచ్చేసి ఇలాగా చూడండి, కింద షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయాలి. డౌన్ వచ్చేసి నేనైతే మొత్తానికి 11.5 వచ్చింది చూడండి. అన్నీ చెక్ చేసుకోండి, 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట. ప్రాబ్లం ఏం లేదు, కొంచెం లూజ్ వచ్చినా కూడా ఫ్రాకులు అలాగే ఉంటాయి. డౌన్ వచ్చేసి నేనైతే 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5.5. ఓకేనా, 5.5కి మార్కింగ్ వేసేసుకోండి. నేను డైమండ్ షేప్ ఇస్తున్నానండి, స్టార్ అంటారు, డైమండ్ అంటారు కదా, అది మాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. ఇక్కడ మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అంటే మనకు తెలియడానికి అనమాట, నెక్ డీప్, నెక్ విడ్త్ ఎంత వచ్చిందో ఫ్రంట్కి బ్యాక్కి తెలియడానికి. ఇలా షేప్ ఇస్తాను, ఇలాగ డైమండ్ షేప్ లాగా, అంటే స్టార్ షేప్ లాగా ఏదైనా అనొచ్చు. 5.5 ఇచ్చాను, అంటే వాళ్ళ హైట్ తక్కువ ఉంటారు కదా, యాక్చువల్గా 6 ఇంచులు ఇచ్చుంటే ఇంకా సరిపోతుంది కరెక్ట్గా, కానీ ఫ్రాక్ కాబట్టి 5.5 ఇచ్చాను. బ్లౌజ్కి అయితే 6 ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసుకోండి, ఒక 1/2 ఇంచ్ వరకు. బ్లౌజుల కన్నా ఫ్రాక్లు చాలా ఈజీ అండి, అద్దినట్టు రావాలి అది ఇది ఏమి ఉండదన్నమాట, సింపుల్గా అయిపోతుంది. సో నేను బోట్ నెక్ కోసం కింద అయితే నేను 3 ఇంచులకి మార్కింగ్ వేసానండి. ఇలాగా మార్కింగ్ వేసుకుని ఉక్స్ పట్టీ కోసం, అంటే మనకి ఉక్స్ పెట్టాలి కదా, ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఇలాగా షేప్ ఏదన్నా ఇమ్మన్నారు వాళ్ళు, ఏదైనా ఇవ్వచ్చు. షేప్ అనేది మీకు లీవ్ షేప్ అయినా, లేకపోతే బాదం షేప్ అయినా, రౌండ్ షేప్ అయినా ఏదైనా ఇమ్మన్నారు, మన నచ్చింది ఇవ్వచ్చు అనమాట. ఇలా రౌండ్ షేప్ ఇస్తే ఏం లుక్ అనిపించలేదు, జస్ట్ లైట్గా ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు మార్కింగ్ వేసాను. మన చాయిసేనండి, మనకి ఇచ్చేసారు చాయిస్ అంతా. కొంతమంది కస్టమర్లు అలాగే ఉంటారు, మనకి నచ్చినట్టు కుట్టమంటారనమాట. ఏది బాగుంటే అది చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది కదా, ఇలా అయితే బాగాలేదని చెప్పేసి షేప్ మార్చాను. ఇలాగా చూడండి, ఇప్పుడు బాగా వచ్చేసింది కదా. నెక్ కూడా కట్ చేసేసేయండి, నెక్ దగ్గర కూడా కట్ చేసేద్దాము. ఇలా నీట్గా కట్ చేసేయండి. అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాము. తర్వాత వచ్చేసి నేను 2 మీటర్లు ఉన్న క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని తీసుకుంటున్నాను. 2.5 ఉన్నది మాత్రం కింద మనం అంబ్రెల్లాకి వాడదాం, కొంచెం ఎక్కువ ఉంది కదా. సో దీని నుంచి మనం ఏం చేయాలంటే ఈ 2 మీటర్స్లో నేనేం చేస్తున్నానంటే ఫ్రంట్ పార్ట్, అదేవిధంగా హ్యాండ్స్, అదేవిధంగా ఫ్రిల్స్, ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేద్దామని చూస్తున్నాను అనమాట. ఇది శారీ పన్నా కాబట్టి ఇలా 4 ఫోల్డింగ్ చేస్తే సరిపోతుందండి. ఇది లైనింగ్ పీస్ కాబట్టి సరిపోలేదు మనకు ఖర్చులకి. చూసారు ఎంత కరెక్ట్గా సరిపోయిందో. నెక్లు ఏం కట్ చేయను, జస్ట్ లైట్గా ఒక డిఫరెన్స్ వచ్చేటట్టు ఒక 1 ఇంచ్ ఖర్చులు ఉంచుకుని మిగతాదంతా కట్ చేస్తాను నీట్గా. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. తర్వాత వచ్చేసి హ్యాండ్ కటింగ్ చేద్దాం. అది ఫ్రంట్కి బ్యాక్కి వచ్చేస్తుంది హ్యాండ్ కటింగ్. 4 ఫోల్డింగ్ చేసేస్తాను. బెలూన్ హ్యాండ్స్ అంటారు, కింద పట్టీ వస్తుంది, పట్టీ దగ్గర ఫ్రిల్స్ వస్తాయి, మళ్ళీ మనం షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. అది సో 4 ఫోల్డింగ్ చేశాను కదా. వీళ్ళకి వచ్చేసి మనకి 9.5 కింద ఖర్చు వదిలేయండి. 9.5 కాబట్టి మనకి పట్టీ వస్తుంది కాబట్టి 8 ఇంచులకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా ఒక 5 ఇంచుల వరకు నేను నా వైపుకి వదిలేసాను అనమాట, ఎందుకంటే అవన్నీ కుర్చీలు వస్తాయి అనమాట. ఇది వచ్చేసి చిన్న సైజు కాబట్టి 3 ఇంచులు చంకడౌన్ తీసుకున్నాను, 7వ నెంబర్తో ఆర్మ్ లూజ్ ఉంది కాబట్టి. ఇలా క్రాస్గా 7 ఇంచులకి మార్కింగ్ వేసుకొని నా వైపు ఉన్న 5 ఇంచెస్ క్లాత్ వదిలేయండి, అదంతా కుర్చీల కింద వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఇంకా అవసరం లేదు. ఇలా షేప్ ఇచ్చేసేయండి, ఏం పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదండి. మనకి హ్యాండ్స్కి అయితే
మంచి నీట్గా నిదానంగా కట్ చేసేసుకోవచ్చు. బ్లౌజులతోనే తలనొప్పి అనమాట. అద్దినట్టు రావాలి, ఒక బుగ్గ కూడా రాకూడదు, అలా ఉంటుంది. కానీ దీంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట ఫ్రాక్స్ విషయంలో. కానీ మోడల్స్ అనేవి పర్ఫెక్ట్గా మనం నేర్చుకోవాలి అంతే. అయిపోయింది హ్యాండ్ కూడా. పట్టీ అనేది నేను కుట్టేటప్పుడు పీసెస్ మిగులుతాయి కదా, ఇంక ఇక్కడ కట్ చేస్తున్నాను చూసారా, ఆ పీస్ అనేది వాడేస్తాను పట్టీ కింద. పట్టీ లేకుండా కట్ చేసుకోవాలి మనం హైట్ అనేది. పట్టీతో కలిపి 9 ఇంచులు రావాలన్నమాట అలాగా. ఇప్పుడు వచ్చేసి మనకి ఇదంతా కూడా మనం ఫ్రిల్స్ కింద వాడేద్దాము. లేదంటే 2.5 మీటర్లు ఉంది కదా, అది నేను ఏం చేస్తానంటే సమోసా షేప్ ఇచ్చేసి ఫ్రంట్ మనకి బాటమ్ పార్ట్ వాడతాను. చూడండి ఇలా వేసాను, మీకు చూపిస్తాను ఎలా వేసాను అనేది. మనం ఇది 2.5 మీటర్లు క్లాత్ అనమాట. దీన్ని నేను ఇలాగా సగానికి ఫోల్డ్ చేశానండి. సగానికి ఫోల్డ్ చేసేసి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఈ క్రాస్గా వేస్తున్నాను అనమాట. ఓకేనా. ఫోల్డింగ్ అనేది నాకు రైట్ సైడ్కి ఉంది ఫోల్డింగ్ అనేది. ఓకేనా, ఇలాగేస్తున్నాను. ఫుల్ ఫ్లేర్ కాదండి, మళ్ళీ చెప్తున్నాను. మన దగ్గర ఉన్న క్లాత్తోనే నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను అనమాట. ఇలా పెట్టాను కదా సగానికి, చూడండి ఇలా సగానికి పెట్టాను కదా, ఇలాగా ఫోల్డ్ చేయాలన్నమాట ఇలాగా. ఓకేనా, అర్థమైంది కదా. మళ్ళీ చెప్పమంటారా, సగానికి ఫోల్డ్ చేశాను, మళ్ళీ ఇటువైపు నుంచి కోన్ సమోసా షేప్లో ఫోల్డ్ చేశాను. అలా చేస్తే మనకి ఈజీగా వచ్చేది. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా సగానికి ఫోల్డ్ చేశాను కదా, ఇంకోండి ఇలా ఫోల్డ్ చేశాను కదా సగానికి. ఫోల్డింగ్ అనేది నాకు రైట్ సైడ్ వైపుకి ఉంది, నా రైట్ సైడ్ వైపుకి. ఓకేనా, ఈ కోరాస్ అనేవి కూడా లెఫ్ట్ సైడ్ వైపుకి ఉంది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా పెట్టానమాట. ఓకేనా, ఇలా పెట్టడం వల్ల మనకి అక్కడ కోన్ షేప్ అనేది వచ్చింది. ఇది ఫుల్ ఫ్లేర్ కాదు, మనకున్న క్లాత్లోనే అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. అయినా సరే ఎంత బాగా వచ్చింది చూడండి లుక్ అనేది. అసలు వస్తుందా రాదా అన్నట్టు డౌట్ వచ్చింది. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఎన్ని పార్ట్స్ వచ్చినాయి, 4 పార్ట్లు వచ్చినాయి. అంటే ఇప్పుడు నడాన్ని 4 భాగాలు చేసుకోవాలి. అది 8 పార్ట్స్ వస్తే నడాన్ని 8 భాగాలు చేసుకోవాలన్నమాట. సో నేను నడాన్ని 4 భాగాలు చేసుకుంటే 7 ఇంచులు వస్తుందండి. ఓకేనా, 7 ఇంచులు వస్తుంది అనమాట. ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను ఒక పావు ఇంచు వరకు యాడ్ చేసుకుంటున్నాను ఖర్చుల కోసము. మనకి సైడ్కి ఖర్చులు కావాలి కదా, అందుకుని. సో నేనైతే 7.5కి మార్కింగ్ వేసుకుంటున్నాను. అంటే 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి పావు ఇంచు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇలా స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది. ఇలా చూసుకుంటే ఎంత వచ్చిందో చూసుకోవాలన్నమాట. దీన్ని బట్టి మనం కొంచెం ఇలాగా వెళ్ళాలి. ఇలాగా మధ్యలో చూసుకుని ఇటు వెళ్తే మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర షేప్ అనేది బాగా వస్తుంది. పైన కార్నర్ నుంచి ఇలాగా జరుపుకుంటూ రావాలి. రౌండ్గా వస్తుంది అనమాట షేప్ అనేది. అంటే బాగా రౌండ్ కాదు, లైట్గా రౌండ్ వస్తుంది. అర్థమైంది కదా. ఇలా చేసేసుకుంటే ఇలాగ వస్తుంది అనమాట. ఓకేనా, మనం కింద అతుకులు కూడా పడవండి. ఎందుకంటే వీళ్ళు మొత్తం హైట్ వచ్చేసి 40లో దగ్గర 11 ఇంచెస్ వెళ్ళిపోయింది కదా. అంటే మనకి 40లో 11 ఇంచెస్ పోతే 29 ఇంచెస్. కింద బాటమ్ 29 రావాలి. ఆ 29లోనే ఫ్రిల్స్ రావాలన్నమాట. అంటే 7 ఇంచెస్ ఫ్రిల్స్, అది 5 ఇంచెస్ ఫ్రిల్స్ వచ్చేటట్టు చూస్తాను. 29లో 5 పోతే మనకి 24 ఇంచెస్ వస్తుందండి. కింద ఫ్రిల్స్ కూడా వస్తాయి కదా. 24 అంటే కింద ఖర్చులు కావాలి కాబట్టి 25 వరకు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, నేనైతే ఇక్కడి నుంచి ఇలాగా 25కి మార్కింగ్ వేస్తున్నాను. దీనివల్ల మనకి అతుకులు కూడా ఎక్కువ పడవండి. ఫుల్ ఫ్లేర్ వచ్చితే మాత్రం ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది నేనైతేని. ఎందుకంటే మళ్ళీ జాయింట్లు వేయాలి కదా, అందుకుని. ఇలా నీట్గా చూసుకోండి. మార్కింగ్ మీకు సరిగ్గా కనిపించట్లేదని డార్క్గా వేశాను. నేను 25, 26 అలా వేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఏం ప్రాబ్లం లేదు. 1 ఇంచ్ వరకు ఇలా నీట్గా మనం ఎంతైతే మార్కింగ్ వేసుకున్నా అంతవరకు ఇలా స్లోగా ఇలా మెల్లగా వెళ్ళాలి. క్లాత్ కూడా చాలా బాగుందండి, మెత్తగానే ఉంది కానీ జార్జెట్ కాదనమాట. విచిత్ర సిల్క్ అంటారంట. మారు షార్ట్లో పెడితే ఒక సిస్టర్ కామెంట్ చేశారు, విచిత్ర సిల్క్ ఇది బాగుంటుంది అని. షైనింగ్ ఉంది, జారిపోవట్లేదు, మెత్తగా ఉంది. అదే జార్జెట్ అయితే ముట్టుకుంటే జారిపోతుంది, పెద్ద తలనొప్పి జాయింట్లు వేసేటప్పుడు. ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి. కింద ఖర్చులతో కలిపి నేను మార్కింగ్ వేసాను. సో మనకి మిగిలిన క్లాత్ మొత్తం కూడా మనం ఫ్రిల్స్కి పెట్టడానికి వాడుకోవాలన్నమాట. చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసింది. ఇలా సగానికి ఫోల్డ్ చేసినా కూడా కరెక్ట్గా వచ్చేసింది, ఇంకా ఎక్కువ తక్కువ ఏమి రాలేదు. సో కింద మనకి ఫ్రిల్స్ వస్తాయి 5 ఇంచెస్ వరకు. 5 ఇంచెస్ ఫ్రిల్స్ రావాలంటే మనకు 7 ఇంచెస్ వరకు కట్ చేయాలి. ఎందుకంటే కింద పైన ఫోల్డింగ్ చేసి కుడతాం కదా.
పీకో చేసుకుంటే ఇంకా లుక్ బాగుంటుందండి. నేను తీసుకున్న అమౌంట్కి పీకో చేస్తే లాస్ వస్తుంది నాకు, అందుకని చెప్పేసి నేను ఇంకా పీకో చేయట్లేదు అనమాట. సో మీరు తీసుకునే అమౌంట్ని బట్టి ఫినిషింగ్ అన్నీ ఉంటాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. కస్టమర్స్ వెళ్ళిపోకుండా ఉండటానికి నేనైతే ఒప్పుకున్న నా కాస్ట్. పైగా మీకు కూడా ఒక వీడియో వస్తుంది కదా, దానికోసం మెయిన్ అనమాట. మా ఇంటి దగ్గర ఎక్కువ ఇవ్వరండి మనీ, ఇంకా మనకి వీడియో కావాలి అనుకుంటే మనం కొంచెం తగ్గాల్సిందే, అందుకనే నేను పీకో చేయట్లేదు. మెయిన్ వచ్చేసి వీడియో కోసం ఒప్పుకున్నాను అనమాట. మీకు ఒక మోడల్ చూపిస్తానికి ఉంటుంది కదా, అందుకుని. సో సమానంగా ఫోల్డ్ చేసుకోండి. అక్కడ కూర ఉందండి, కూరని కట్ చేసేస్తాను. కూర ఎప్పుడు కూడా ఉండకూడదు అనమాట, ఫినిషింగ్ నీట్గా రాదు. ఇలా నీట్గా పెట్టేసుకుని కట్ చేసేయండి. 7 ఇంచెస్ ఉంటే కింద పైన ఫోల్డింగ్ పోగా 5 ఇంచెస్ మనకి మిగులుతాయి, కరెక్ట్గా వచ్చేస్తుంది అప్పుడు. ఈ క్లాత్, నా దగ్గర ఉన్న క్లాత్ అన్నీ కలిపేసి నాకు ఖచ్చితంగా 4.5 వరకు అయితే వచ్చిందండి. మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉండే కొద్దీ ఫ్రిల్స్ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట, దగ్గర రెడీమేడ్ స్టైల్లో కాకుండా. నేనైతే ఫ్రిల్స్ చాలా నీట్గా వచ్చేటట్టు, అంటే బాగా మంచి ఫినిషింగ్ వచ్చేటట్టు పెట్టాను. టిప్స్ చెప్తాను, వీడియో స్కిప్ చేయకండి. ఇంకా మన దగ్గర ఈ క్లాత్ ఉంది కదా, చూస్తాను ఏమన్నా అవుతుందేమో అని, ఎందుకంటే వేస్ట్ చేయకూడదు క్లాత్ని, మనకి ఫ్రిల్స్ పెట్టడానికి బాగుంటుంది. ఎక్కువే పడుతుందండి, చూడడానికి ఒకటే స్టెప్ అనుకుంటాం కానీ క్లాత్ ఎక్కువే పడుతుంది, డబుల్ క్లాత్ పడుతుంది అనమాట. పైగా ఇది అంబ్రిల్లా కదా, మనం అంబ్రిల్లాకి ఫ్రిల్స్ పెడుతున్నాం. అంబ్రిల్లా అంటేనే ఫుల్ గేరా ఉంటుంది, అలాంటిది ఫ్రిల్స్ స్టెప్ పెడుతున్నాం కాబట్టి ఇంకా బాగుంటుంది. ఇలా పెట్టేసేయండి. చూసుకోండి ఎంతైతే మనకి క్లాత్ ఉంటుందో అంత క్లాత్ కట్ చేసుకోవాలి. 7 ఇంచెస్ పొడుగు అనేది ఇంకా మనం తీసుకున్న ఫ్రిల్స్ని బట్టి, క్లాత్ని బట్టి ఉంటుంది. క్లాత్ తక్కువ ఉంటే అక్కడక్కడ పెట్టి వదిలేయండి, లేదు మన దగ్గర క్లాత్ ఉందంటే మంచిగా పెట్టుకోండి, బాగుంటుంది. పీకో చేసినా ఏది చేసినా కూడా ఇదే మెథడ్ అనమాట. అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపించేస్తాను మీకు, ఓకేనా? సారీ, ఇది కింద లైనింగ్ ఉంది కదా, లైనింగ్ వీళ్ళు ఎక్కువ ఇచ్చారండి, కానీ నాకు ఎంత కావాలో అంతే వాడతాను. కింద 2 మీటర్స్ కావాలి, పైన 1 మీటర్ అని చెప్పాను కదా, కింద 2 మీటర్స్ ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేశాను, అర్థమైంది కదా? ఇప్పుడు లంగా లాగా మనం శారీ పెట్టికోటు కటింగ్ ఉంటుంది అనమాట, శారీ పెట్టికోట్ లాగా సగానికి ఫోల్డ్ చేసేసాను. సగానికి ఫోల్డ్ చేసుకుని కోరాస్ అన్నీ కూడా సగానికి వచ్చినాయి అనమాట. ఫోల్డింగ్ అనేది మిడిల్లోకి వచ్చింది, ఫోల్డింగ్ మొత్తం ఇటు వచ్చింది. కోరాస్ అన్నీ కూడా ఇంకో వైపు వచ్చినాయి. చూడండి మళ్ళీ చెప్తాను. ఇలా సగానికి ఫోల్డ్ చేశాను, సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా, అంటే మనకి ఫ్రిల్స్ దగ్గర లైనింగ్ అవసరం లేదండి అంతగా, అందుకు నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ నేను ఒక మనకి 26 25 వచ్చింది కదా, 25 వరకు అయితే తీసుకుంటాను పొడుగు, సరిపోతుంది. 25 పొడుగు, కింద ఫ్రిల్స్ దగ్గర లైనింగ్ లేకపోయినా పర్లేదు, పొడుగు 25. తర్వాత వచ్చేసి నడుము దగ్గర 7 ఇంచులు కదా నడుము, ఎగస్ట్రా ఖర్చు కోసం నేను ఒక 2 ఇంచులు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసాను, లంగా మార్కింగ్ అనమాట. దీనివల్ల మనకి క్లాత్ సేవ్ అవుతుంది, మనకి నీట్గా కూడా ఉంటుంది. కావాలనుకుంటే దీన్ని కూడా మనం నేను చూపించిన మెథడ్లో అయితే మీరు కటింగ్ చేసుకోవచ్చు సమోసా షేప్లో. నేను ఏం చేయట్లేదండి. చూసారా, ఈ క్లాత్ మిగులుతుంది, వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇప్పుడు దేని దానికి సపరేట్గా తీసేసుకోండి. మనం డబుల్ లేయర్ పెట్టాం కదా, ఫ్రంట్కి బ్యాక్ వస్తుంది, సపరేట్గా తీసుకుని మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి, సరిపోతుంది అంతే. సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను స్టిచ్చింగ్లో, మీకు అందరికీ నాలెడ్జ్ ఉంటుంది కదా ఎలా కుట్టాలి ఏంటనేది, జస్ట్ టిప్స్ చెప్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద ఇలా లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని నెక్ని తిప్పేస్తున్నాను. క్యాన్వాస్ ఏం వేయట్లేదు, చెప్పాను కదా మనం తీసుకునే అమౌంట్ని బట్టి ఫినిషింగ్ ఉంటుందని. తిప్పేసినా కూడా బాగుంటుంది ఫినిషింగ్ అనేది, ప్రాబ్లం ఏం లేదు. సో నెక్ ఎలా ఉంది అలా తిప్పేసుకుని సైడ్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకుని డాట్లు పెట్టేసుకుని రెడీ చేసి పెడతాను. చూడండి, మీకు నాలెడ్జ్ ఉంటుందండి, ఇంత దూరం వచ్చారంటే మీకు ఈ మాత్రం అన్నా నాలెడ్జ్ ఉంటుంది. తిప్పేసుకుని పైన స్టిచ్ వేసేసుకుని డాట్ వేసేసుకున్నాను, లైనింగ్ అంతా జాయిన్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేశాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. తర్వాత బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే, ఇలా తిప్పేసుకుని నీట్గా డాట్స్ కూడా వేసేసుకున్నాను. ఇలాగా వేసుకున్న తర్వాత నడుము దగ్గర షేప్ ఇవ్వాలండి మనం.
షేప్ కోసం ఏం చేయాలంటే చంక దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని నడుము లూజ్ ఎంత మనకి 7 ఇంచులు కదా, డాట్ వేసాం కాబట్టి 7 ఇంచులు వస్తుంది. 7 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచు నుంచి 3/4 ఇంచు, నేనైతే 1/2 ఇంచు ఇస్తున్నాను. ఇప్పుడు ఇలాగా క్రాస్గా తీసుకోవాలన్నమాట. అప్పుడు షేప్ బాగా వస్తుంది. బ్లౌజ్ కన్నా నేను కుట్టేటప్పుడు ఇస్తాను, కటింగ్లు ఇవ్వను. అందుకు నేను చెప్తా ఉంటాను అనమాట, నా కటింగ్లో అంటే నా మెత్తలో కట్ చేసి నా మెత్తలో కుట్టండి అని. ఇలాంటి టిప్స్ అనేవి నాకు ఎక్కడ ఈజీ అయితే అక్కడ ఫాలో అవుతానన్నమాట. సో ఇలాగ టక్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఒరిజినల్ క్లాత్ వైపుకి ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ వైపుకి లైనింగ్ క్లాత్ మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఖర్చులు అనేవి మధ్యలో ఉండిపోయి నీట్గా ఫినిషింగ్ అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి అంబ్రెల్లా కదా, సాగదీయకూడదు, అస్సలు సాగదీయకూడదు. సాగే కొద్దీ మీకు నడుము అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. మనకి చాలా అలాగ అద్దినట్టు అలాగ పట్టుకుని కుట్టాలన్నమాట. పైన పెట్టుకుంటూ కుట్టాలి, చాలా అపురూపంగా కుట్టాలి, లేకపోతే సాగిపోతుంది. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాగా పైన పెట్టేసి కుట్టుకుంటూ వెళ్ళాలి. సాగదీస్తే మాత్రం నడుము లూజు సాగిపోతూనే ఉంటుంది. ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళాలి నడుము దగ్గర నుంచి. సాగదీయద్దండి, చెప్తున్నాను కదా, అలాగ పెట్టేసుకుని వెళ్ళాలన్నమాట. లేదంటే సాగిపోయి అసలు బాగోదు, ఫినిషింగ్ అనేది పోతుంది, మొత్తం ఫినిషింగ్ అనేది మనం వేసుకున్న తర్వాత అర్థమైపోతుంది. ఇలాగ పెట్టేసుకుని నీట్గా వెళ్ళాలి. చూడండి, తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. చూసారా, ఇలా వస్తుంది అనమాట. అయిపోయింది కదా. ఇప్పుడు రివర్స్ తిప్పేసి మనకి లైనింగ్ మీద లైనింగ్ పెట్టేసి స్టిచ్ వేయాలి. ఇలాగా. అయితే ఇది కొంచెం ఎక్కువ ఉందండి, అందుకని చిన్నగా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను. ప్రాబ్లం ఏం లేదు, మనకి ఇది సాగదు కదా, అందుకని చెప్పేసి మనకు కొంచెం ఎక్కువ వచ్చిందన్నమాట. నేను ఎక్కువే తీసుకుంటాను, మళ్ళీ తక్కువ అయితే ప్రాబ్లం అని చెప్పేసి అక్కడక్కడ చిన్న ఫ్రిల్ పెట్టేస్తే సెట్ అయిపోతుంది. ఇది మనం క్రాస్లో కట్ చేయలేదు కదా, అందుకని. తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో, ఎక్కడ కూడా ఖర్చులు కనిపించవు. సో ఇదే మెథడ్ సెకండ్ దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఫ్రిల్స్ చూసేద్దాం. ఫ్రిల్స్ కోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి రెండోది కూడా అలాగే కుట్టేశాను. షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే కింద ఫోల్డింగ్ చేసుకోవాలి. కింద ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా మన వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలండి. మన వైపుకి ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి. సో దీనివల్ల ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. చూడండి, ఇలాగ మొత్తం కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసుకుందాం. 7 ఇంచుల క్లాత్ తీసుకుని అటు ఇటు చిన్న ఫోల్డింగ్ చేసేసానండి, అంటే సన్నగా ఫోల్డ్ చేశాను అనమాట. పీకో ఎలా చేస్తాం అలాగా, ఇలా అనుకుంటూ వెళ్ళిపోవటమే అంతే, ఇంకేం లేదు. మంచి రెడీమేడ్ లుక్ వచ్చేస్తుంది, తక్కువ క్లాత్తోనే మంచి ఫ్రిల్స్ వచ్చేస్తాయి అనమాట. చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా. మనకి రైట్ సైడ్ వైపుకి ఒక 1 ఇంచ్ వదిలేసుకుని ఫ్రిల్స్ పెట్టుకుంటే లుక్ అనేది బాగుంటుంది. చూడండి, ఇలా మొత్తం నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా అనుకుంటూ వెళ్ళిపోవటమే అంతే. మనకి ఫ్రాక్ పెట్టినట్టు పెట్టకూడదండి, అంటే ఫ్రాక్కి నడుము దగ్గర ఫ్రిల్స్ ఎలా పెడతాము, మనకి 1 ఇంచ్ లోపలికి పంపించి అలా పెట్టకూడదు అనమాట, లుక్ రాదు. ఇదైతే చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ కింద మొత్తం నీట్గా వస్తుంది అనమాట. అలా తోసుకుంటూ వెళ్ళిపోవాలి 2 ఫింగర్స్ తోటి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ని మనం యూజ్ చేసుకుని అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మంచిగా వస్తాయి ఫ్రిల్స్ అనేవి, చాలా బాగుంటాయి. చూసారా ఎంత బాగుందో. సో ఇలా పెడితే మనకి తక్కువ క్లాత్లో కూడా లుక్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు జాయిన్ చేసేసుకుందాము. జాయిన్ చేసేసుకుంటే కింద ఒక స్టెప్ వచ్చేస్తుంది. కింద
చూడండి. ఇలా పైన పెట్టేసి ఇలాగా కొంచెం ఇక థ్రెడ్ ఇరుక్కుంది. జాక్ మిషన్ మీద కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కదా, ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫింగర్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలండి, వెళ్ళిపోతుంది లేకపోతే. ఇలా పైన పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. కిందన్న క్లాత్ పోగులు బయటకు రాకుండా ఫోల్డింగ్ చేసుకుంటే పోగులు బయటకు వెళ్ళవన్నమాట. అందుకని నేను మన వైపుకి ఫోల్డ్ చేసుకోమన్నాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చూసారు కదా. సో ఇదంతా కూడా ఫ్రంట్కి బ్యాక్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో ఫైనల్గా అయితే వన్ సైడ్ ఇలాగా ఉంది చూడండి, ఇలా వచ్చింది, చాలా బాగా వచ్చింది చూసారా. సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే మెథడ్. ఓకేనా. మన దగ్గర ఉన్న క్లాత్ మొత్తం కూడా అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూపిస్తాను, స్కిప్ చేయకండి. హ్యాండ్స్ వచ్చేసి మన కింద పట్టి వేయాలి కదా. ఫస్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర దానికి కింద ఎగ్జాక్ట్గా కింద ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ కూడా మనం 2 హ్యాండ్స్ యూజ్ చేసి పెట్టుకోవాలన్నమాట. చాలా బాగా వస్తుందండి, రెడీమేడ్ లుక్ వస్తుంది. చూడండి ఇలాగా చిన్నగా తోసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇలా తోసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాంటి క్లాత్కి ఇలాంటి ఫ్రిల్స్ అయితేనే బాగుంటాయండి. ఎలాస్టిక్ వేసి ఇలా పెట్టినట్టు ఉంటుంది అనమాట, అంత బాగా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ ఎగ్జాక్ట్గా దానికి కింద దీన్ని కూడా అంతే, ముందుకి లైట్గా చిన్నగా తోసుకుంటూ వెళ్తే ఫ్రిల్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇలాగా కింద పట్టి అతుకుందాం. దానికోసం 2 ఇంచుల క్లాత్ తీసుకున్నాను. నేనేమి లైనింగ్ జాయిన్ చేయట్లేదండి క్లాత్కి, 2 ఇంచుల క్లాత్ అయితే సరిపోతుంది. అంటే మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత 2 ఇంచులు రావాలన్నమాట. అంటే ఇది 4 ఇంచెస్ ఉంది. ఓకేనా. నేను లైనింగ్ జాయిన్ చేయట్లేదు కదా, 4 ఇంచెస్ ఉంది. దీన్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసాను. ఫోల్డ్ చేసేసుకుని మనకి ఇంత లూజ్ అవసరం లేదు, మన హ్యాండ్ లూజ్ చాలా తక్కువ. సో అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను. మీకు కావాలంటే లైనింగ్ వేసుకోండి. నేనైతే చూపించిన కదా అలా లైనింగ్ వేయలేదన్నమాట. లైనింగ్ వాళ్ళ ఇంట్లో ఉన్న క్లాత్ తెచ్చారు కదా, మళ్ళీ కలర్స్ ఏమైనా షేడ్ అవుతుందని చెప్పేసి వేయలేదు. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి, మళ్ళీ జరిగిపోతూ ఉంటుంది. కానీ క్లాత్ అయితే చాలా బాగుందండి, స్మూత్గా ఉంది, అసలు జారిపోవట్లేదు అనమాట క్లాత్ అనేది. ఇక్కడ కొంచెం మనకి కుట్టు పడలేదు, అయిపోయింది. సో దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేసేయండి. కింద పైన కూడా వేయాలండి. ఇది అయిపోయింది కదా, ఇలా అయిపోయిన తర్వాత ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. పక్కన ఇంకో స్టిచ్ వేసేసేయండి. పట్టి బాగుంటుంది అలా వేస్తే, పట్టి కింద ఉంటుంది అన్నమాట. అయిపోయిందండి. రెండో హ్యాండ్ కూడా ఇలాగే చేసుకుని మీరు కావాలనుకుంటే ఫ్రంట్కి జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ లోతు తీసుకోండి. నేనైతే తీయలేదు, తీయకపోయినా పర్లేదు, ఇది పఫ్ కదా మనకి కుచ్చులు కుచ్చి కింద ఉంటుంది కాబట్టి ఆ లుక్ వేరే ఉంటుంది అనమాట. సో నేనైతే హ్యాండ్స్ జాయిన్ చేశాను. హ్యాండ్ లూజు చంక లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని నడుము దగ్గరికి వచ్చేసరికి ఈ 4 లేయర్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్ పార్ట్లో 2 లేయర్స్, బ్యాక్ పార్ట్లో 2 లేయర్స్, ఈ 4 లేయర్స్ని కలుపుకుంటూ ఒక 1.5 ఇంచు 2 ఇంచు వరకు కలుపుకుంటూ వెళ్ళి తర్వాత దానికి సపరేట్గా చేసేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రాక్ అనేది బాగా గేరా అనేది ఎక్కువ వస్తుంది అనమాట. మొత్తం అంతా కలుపుకుంటూ వెళ్ళిపోకూడదు, అస్సలు బాగోదండి, అంటుకుపోయినట్టు ఉంటుంది బాడీకి, అస్సలు అంటే అస్సలు బాగోదు. నడుము దగ్గర నుంచి కొంచెం ముందుకు రావాలి, వచ్చిన తర్వాత దానికి సపరేట్గా ఇలాగ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మళ్ళీ రఫ్ ఇచ్చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా. తర్వాత ఒరిజినల్ క్లాత్ని లోపలికి పంపించేసి లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ వేయాలన్నమాట. సో అలా సపరేట్గా ఉంటేనే గేరా అనేది బాగా కనిపిస్తుంది. లేకపోతే ఎంత ఎక్కువ క్లాత్తో మీరు ఫ్రాక్ కుట్టినా కూడా గేరా కనిపించదు. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. దానికి సపరేట్. రెండో సైడ్ కూడా సేమ్ అంతే.
ఇది ఒరిజినల్ క్లాత్ మనం ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. లైనింగ్ క్లాత్ కింద హైట్ చూసుకుని ఏమైనా ఎక్కువ అనిపిస్తే కట్ చేసుకుని ఫోల్డ్ చేయండి. నాకైతే కరెక్ట్గానే వచ్చేసిందండి, ఫ్రిల్స్ వరకు వచ్చింది. సో నేను ఫోల్డింగ్ చేసి కుట్టేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఫోల్డ్ చేసి కుట్టేశాను. సో అయిపోయిందండి ఫైనల్గా అయితేని. సైడ్కి ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. సో మీరు కూడా ఇదే మెథడ్లో కుట్టుకున్నారంటే ఇదే ఫినిషింగ్ వస్తుంది. చాలా తక్కువ క్లాత్లోనే, ఫుల్ గేరా కాదు. ఫుల్ గేరాతో కుట్టుకున్నారనుకోండి ఫ్రిల్స్కి డబుల్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా, గేరా ఎక్కువ అయ్యే కొద్దీ ఫ్రిల్స్ క్లాత్ కూడా ఎక్కువ అవుతుంది, చాలా క్లాత్ ఎక్కువ అవుతుంది. సో ఫైనల్గా అయితే నా ఫిట్టింగ్ కాబట్టి, అంటే నా సైజు కాబట్టి ఏమైనా లూజు టైట్ వచ్చిందేమో చూసుకున్నా, కానీ కరెక్ట్గా వచ్చేసింది. ఎక్కడ కూడా కొంచెం కూడా లూజ్ రాలేదు, కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేసింది అనమాట. చూడండి ఎంత బాగుందో, కలర్ వల్ల కూడా ఇంకా హైలైట్ అయింది మనకి ఫ్రాక్ అనేది. చూసారా ఎంత బాగుందో. వెనకాల డ్రాప్ కూడా చాలా బాగా వచ్చేసింది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఇలాగే కుట్టుకున్నారంటే ఇంతే మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. చూసారా డ్రాప్ అంటే లైట్గా ఇలాగా చూడండి, ఫుల్గా ఇలా ఉంది. గేరా కూడా చాలా బాగా వచ్చింది. సో మీరు ట్రై చేయండి ఒకసారి, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.